అర్జునుడిని వధించటానికే కర్ణుడు దాచిపెట్టుకున్నాడు. అప్పటి నుంచి దాన్ని రక్షిస్తున్నాడు. చాలా చిల్లర ధనస్సులంతా బయటికి వేసి తీసి అవన్నీ ప్రయోగించాడు అందరి మీద. చాలా తెలుసు, అన్నీ పోయాయి. ఇదొకటి ఉంది బాగా మంచి పవర్ఫుల్. మిగతా కూడా ఉన్నాయి కానీ అంత కాదు. చాలా సంవత్సరాల నుంచి దాన్ని ఎంతో గౌరవించాడు, దినము పూజించాడు, ఆదరించాడు, దినము చూసే బయటికి వెళ్ళేవాడు. అటువంటి దాన్ని చాలా భద్రపరుచుకున్నాడు. కర్ణుడిని చంపటానికి కర్ణకుండలాలు చాలు అని అనుకున్నాడు, చెప్పారు ఎవరో. అందుకని ఇంద్రుడు పన్నాగం బట్టి దాన్ని తీసేసుకున్నాడు. అప్పుడు అర్జునుడు మిగులుతాడు కదా అని, కొడుకు కదా. అతి బుద్ధివంతుతో ఏం చేశాడు కర్ణుడు, అయితే పోనీ తీసుకో, సూర్యుడు చెప్పించిన మాటలు ఇవన్నీ కూడా. కవచకుండలాలు తీసుకున్నందుకు బదులుగా నాకు ఆ శక్తిని ఇచ్చేసేయి. ఆ శక్తిని కర్ణుడికి అప్పుడు ఇచ్చాడు, పర్వాలేదు తీసుకొని. అది అందరికీ తెలుసు. వైజయంతి అనేటువంటి ఆ శక్తి సమస్తాన్ని నాశనం చేసేటువంటి యమధర్మరాజు యొక్క నాలుకలాగా ఉంది. అది మృత్యువుకు తోబుట్టువులాగా ఉంది. మండుతున్న ఉల్కలలాగా కనిపిస్తుంది, జ్వలిస్తుంది. ఆ దివ్యశక్తిని కర్ణుడు ఘటోత్కచుడి మీదకు ప్రయోగించాడు, తట్టుకోలేక. ఆ శక్తి శ్రేష్టమైనది. దాన్ని చూసి ఘటోత్కచుడు భయపడ్డాడు. వెంటనే తన శరీరాన్ని వింధ్యాపర్వతంలాగా పెంచేసి పరిగెత్తాడు. అప్పుడు ఆకాశంలో ఉన్న ప్రాణులు ఆ శక్తిని చూసి భయంకరంగా అరిచాయి. ఆ సమయంలో భయంకరమైన గాలులు వీచాయి. మెరుపులతో కూడిన పెద్ద పిడుగు నేల మీద పడింది. ఆ శక్తి వేగంగా దూసుకొని వచ్చి రాక్షసమాయను భస్మం చేసింది. మరింత వేగంగా ప్రయాణం చేసి ఘటోత్కచుడి గుండెను చీల్చేసింది. తర్వాత అది చీకట్లో వెలుగులు విరజమ్ముతూ ఆకాశంలో పైకి వెళ్ళి నక్షత్రాల మధ్యలోకి వెళ్ళిపోయింది. అంతకుముందే ఘటోత్కచుడి శరీరం దివ్యాస్త్రాలు, నాగాస్త్రాలు, మానుషాస్త్రాలు, రాక్షసాస్త్రాలు మొదలైన ఇలా అనేక అస్త్రాలతో చీలిపోయి ఉంది. చివరికి ఇంద్రశక్తి ఘటోత్కచుడిని ఛేదించింది. దాంతో ఘటోత్కచుడు భయంకరంగా అరుస్తూ తన ప్రాణాలను విడిచిపెట్టాడు. ఓ మహారాజా, ఘటోత్కచుడు చనిపోతూ చనిపోతూ శత్రువులను వధించాలని ఒక విచిత్రమైన పని చేశాడు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ శక్తి ఆయుధం ఛేదించిన సమయంలో ఘటోత్కచుడు పెద్ద పర్వతంలాగా అయిపోయాడు. మేఘంలాగా విశాలమైన శరీరాన్ని ధరించాడు. అప్పుడు అతడి దేహం చీలిపోయింది. అతడికి ప్రాణాలు పోయాయి. తల కింద ఉండగా మొద్దుపారిన శరీరంతో అతడు ఉన్నాడు. బయటకు వచ్చిన నాలుకతో పెద్ద ఆకారాన్ని ధరించున్నాడు. దబ్బున ఆకాశం నుండి నేల మీద పడ్డాడు. పడటం నీ సైన్యంలోని ఒక భాగం మీద పడి వాళ్ళంతా నుజ్జుగుజ్జు చేసేశాడు. మరణించి కూడా అతడు పాండవులను లాభం చేకూర్చాడు. పెద్ద దేహంతో ఘటోత్కచుడు నేల మీద పడినప్పుడు నీ సేనలో ఒక అక్షోహిణి సేన నాశనం అయిపోయింది. అప్పుడు నీ పక్షంలో నుండి సింహనాదాలు వెలువడ్డాయి. బేరులు, శంఖాలు, నగారాలు, ఆనకాలు తీవ్రంగా మ్రోగాయి. అలా రాక్షసమాయ నశించింది. కర్ణుడు రాక్షస సంహారం చేసినందుకు కౌరవ వీరులందరూ ఎంతో సంతోషించారు. పెద్దగా కేకలు పెట్టారు. కౌరవులందరూ నీ కుమారుడైన దుర్యోధనుడిని గౌరవించారు. దుర్యోధనుడు ఎంతో సంతోషిస్తూ రథాన్ని ఎక్కి మళ్ళీ తన సేనలోకి ప్రవేశించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 180వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడిగా చెప్తున్నాడు, మహారాజా,
ఘటోత్కచుడు యుద్ధభూమిలో చితికిపోయిన పర్వతంలాగా పడి ఉన్నాడు. అతన్ని చూసి పాండవులందరూ ఎంతో దుఃఖించారు. వాసుదేవస్తు హర్షేణ వాసుదేవస్తు హర్షేణ మఖతాభిపరిప్లుతః మఖతాభిపరిప్లుతః ననాదసింహనాదం వై పర్యశ్వజత పాల్గుణం. ఆ సమయంలో శ్రీకృష్ణుడైతే పరమానందపడిపోయాడు. పెద్దగా సింహనాదం చేశాడు. అర్జునుడిని కౌగిలించుకున్నాడు. గాలికి ఊగిపోతున్న చెట్టులాగా ఎంతో ఆనందించి నాట్యం కూడా చేశాడు. తర్వాత మళ్ళీ అర్జునుడిని ఆలింగనం చేసుకున్నాడు. మాటి మాటికి అర్జునుడి వీపు నిమిరాడు. సంతోషంగా అరిచాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడు ఎంతో సంతోషంగా ఉన్నాడని గ్రహించాడు. ఎంతో దిగులుగా కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, ఘటోత్కచుడు మరణించాడు. అలాంటి ఈ దుఃఖ సమయంలో నువ్వెందుకు ఆనందిస్తున్నావు? చూడు, అందరూ దుఃఖపడుతున్నారు, నువ్వు ఒక్కడే ఆనందిస్తున్నావు. ఘటోత్కచుడు చనిపోవటాన్ని చూసి సైన్యాలు యుద్ధాన్ని ఆపేశాయి. చూడు, మేము కూడా ఎంతో కలత చెంది ఉన్నాం, బాధపడుతున్నాం. ఓ జనార్దన, దుఃఖించవలసిన ఈ సమయంలో నువ్వు నవ్వుతున్నావేమిటి? నీ ఈ సంతోషానికి ఏదో పెద్ద కారణం తప్పకుండా ఉండే ఉంటుంది. ఓ ప్రభు, నాకు సత్యం చెప్పు. ఓ మధుసూదన, ఇప్పుడు మా ధైర్యం సడలిపోతుంది. ఈ రోజున నువ్వు చేసిన పని సముద్రం ఎండిపోయినట్లుగా ఉంది, మేరు పర్వతం వడికినట్లుగా ఉంది. మాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, నాకెందుకు ఇంత ఆనందం కలిగిందో చెబుతున్నాను విను. కర్ణుడు ప్రయోగించిన శక్తి ఆయుధాన్ని ఇంద్రుడు ప్రసాదించాడు. దాన్ని కర్ణుడు ఘటోత్కచుడిపైకి ప్రయోగించి వ్యర్థం చేసుకున్నాడు. ఇక కర్ణుడి వద్ద ఏ బలమైన ఆయుధము లేదు. అందుచేత ఇక కర్ణుడు మరణించాడు అని తెలుసుకో. శక్తిని పట్టుకున్న కుమారస్వామిలాగా కర్ణుడు కూడా తన శక్తిని పట్టుకొని నిలబడితే ఇక ఈ లోకంలో అతన్ని ఎవడూ గెలచలేరు. ఇది నిజం. దిష్ట్యాపనీత కవచక దిష్ట్యాపవృత కుండలక దిష్ట్యాసావ్యంసితా శక్తి అమోఘాస్య ఘటోత్కచే. కర్ణుడి కవచం పోవటం మన అదృష్టం. అలాగే కర్ణుడి కుండలాలు పోవటం మన అదృష్టం. అలాగే మన అదృష్టం వల్లే శక్తి ఘటోత్కచుడి మీద ప్రయోగించబడింది. అలా వ్యర్థమైపోయింది. కర్ణుడి వద్ద కవచకుండలాలు కనుక ఉంటే అతడు యుద్ధంలో 3 లోకాలను సులభంగా గెలుస్తాడు. కర్ణుడిని ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, యముడు కూడా ఎదిరించలేరు. వారే కాదు, గాంధీవం ఎక్కుపెట్టిన నువ్వు కూడా జయించలేవు. సుదర్శన చక్రాన్ని పట్టిన నేను జయించలేను. ఇంద్రుడు కర్ణుడిని మాయ చేసి నీ మేలు కోరే కుండలాలను, కవచాన్ని అపహరించాడు. అప్పుడు కర్ణుడు కవచాన్ని కోసి కుండలాలను తీసి ఇంద్రుడికి ఇచ్చాడు. అందువల్లే కర్ణుడు వైకర్తనుడు అని ప్రసిద్ధికెక్కాడు. ఈ రోజున ఇంద్రశక్తి పోవటం వల్ల కర్ణుడు మంత్రబలంతో కట్టబడిన సర్పంలాగా అయిపోయాడు. మంటలు చల్లారిన అగ్నిలాగా అయిపోయాడు. కర్ణుడు కవచకుండలాలను ఇంద్రుడికి ఇచ్చి దాన్ని బదులుగా శక్తి అనే ఆయుధాన్ని ఆయన నుంచి పొందాడు. ఎప్పుడు ఆ శక్తిని చూసుకుంటూ కర్ణుడు నిన్ను చంపినట్లుగానే భావిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ శక్తిని కర్ణుడు ఘటోత్కచుడిపైకి ప్రయోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రయోగించేశాడు. కనుక ఓ అర్జున, ఇలా కర్ణుడు శక్తిహీనుడైపోయాడు. ఇక ఈ కర్ణుడిని నువ్వు తప్పక చంపుతావు. ఇది సత్యం. బ్రహ్మణ్యః సత్యవాదీ చ
తపస్వీ నియతవ్రతః తపస్వీ నియతవ్రతః రిపుష్వపి దయావాంశ్చ రిపుష్వపి దయావాంశ్చ తస్మాత్ కర్ణో వృషః స్మృతః తస్మాత్ కర్ణో వృషః స్మృతః. కర్ణుడు విప్రభక్తుడు, తపస్వి, నియమాలను వ్రతాలను ఆచరిస్తాడు, శత్రువుల మీద కూడా దయగలిగి ఉంటాడు. అందుకే వృష అనే నామంతో ప్రసిద్ధుడయ్యాడు. వృషుడు అంటే ధర్మాత్ముడు. ఓ అర్జున, ఈ రోజున కవచకుండలాలు లేని ఈ కర్ణుడు ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అందువల్ల ఇతడు సామాన్యుడు అయిపోయాడు. ఏకోహి యోగోస్య భవేద్వదాయ ఏకోహి యోగోస్య భవేద్వదాయ ఛిద్రేహీనం స్వప్రమత్తక ప్రమత్తం ఛిద్రేహీనం స్వప్రమత్తక ప్రమత్తం కృచ్ఛ్రం ప్రాప్తం రథచక్రే విమగ్నే కృచ్ఛ్రం ప్రాప్తం రథచక్రే విమగ్నే హన్యాక పూర్వం త్వం తు సంజ్ఞాం విచార్య హన్యాక పూర్వం త్వం తు సంజ్ఞాం విచార్య. ఇంత జరిగిన కర్ణుడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. నీతో యుద్ధం చేసే సమయంలో ఒక లోపం జరుగుతుంది. ఆ లోపంతో కర్ణుడు పరాకుగా ఉంటాడు. అప్పుడు కర్ణుడి రథచక్రం భూమిలోకి కూరుకొని పోతుంది. కర్ణుడు సంకట స్థితిలో పడతాడు. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను చేసే సూచనలు అందుకొని పాటించు, అప్పుడే కర్ణుడిని వధించు. యుద్ధంలో కర్ణుడు ఆయుధం పట్టుకుంటే మాత్రం అజేయుడు. అతడిని ఇంద్రుడు కూడా జయించలేడు. నేనే విభిన్న ఉపాయాలతో మగధ రాజ్యం జరాసంధుణ్ణి, చేదీ దేశాధిపతి అయినటువంటి శిశుపాలుణ్ణి, నిషాదరాజైన ఏకలవ్యుణ్ణి నీ మేలు కోరి ఒక్కొక్కరిగా సంహరించాను. వీరే కాదు, ఇతర రాజులను చంపించాను. హిడంబాసురుడు, కిమ్మీరుడు మొదలైన రాక్షసులను చంపించాను. అలాయుధుణ్ణి, ఘట్టోద్గజుణ్ణి కూడా చంపించాను అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 181వ అధ్యాయం. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు, శ్రీకృష్ణ, నువ్వు మాకు మేలు చేయాలని ఏ ఉపాయాలను పాటించావు? వాటితో జరాసంధుడు మొదలైన రాజుల్ని ఎలా వధించావు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ఓ అర్జున, జరాసంధుణ్ణి, శిశుపాలుడిని, బలవంతుడైన ఏకలవ్యుడు మొదలైన వారిని పూర్వం చంపకపోయినట్లయితే ఇప్పుడు వారు అతి భయంకరులుగా తయారైపోయేవారు. దుష్టుడైన ఈ దుర్యోధనుడు తప్పకుండా వారి సహాయం తీసుకునేవాడు. వారు మనలను నిత్యము ద్వేషించేవారు కనుక కౌరవపక్షాన్ని ఆశ్రయించి మనతో యుద్ధం చేసేవారు. వారు మహావీరులు, ధనుర్ధారులు, అస్త్రవిద్యా నిపుణులు, గట్టిగా నిలబడి యుద్ధం చేస్తారు. వారందరూ కలిసి దుర్యోధనుడి సైన్యాన్ని దేవతల్లాగా రక్షిస్తూ ఉండేవారు. అప్పుడు మనం గెలిచేవారమే కాదు, కర్ణుడు, జరాసంధుడు, శిశుపాలుడు, ఏకలవ్యుడు దుర్యోధనుడిని ఆశ్రయించి ఈ భూమినంతా జయించేవారు. ఓ అర్జున, నేను వారిని ఏ ఉపాయాలతో చంపించానో చెబుతున్నాను విను. అజయ్యాహి వినాయోగై అజయ్యాహి వినా యోగై మృదేతే దైవతైరపి. ఉపాయాలు పన్నకపోతే వారిని దేవతలైనా సరే జయించలేరు. అది నిజం. ఓ పార్థ, వారిలో ప్రతి ఒక్కడూ లోకపాలకులు రక్షించే దేవ సైన్యంతో పోరాడతారు. వారంతటి శక్తిమంతులు. పూర్వం బలరాముడు యుద్ధంలో జరాసంధుడిని ఓడించాడు. అందువల్ల జరాసంధుడి కోపించి మమ్మల్ని చంపాలని నిశ్చయించుకున్నాడు. సమస్తాన్ని నాశనం చేసే గదను మాపైకి విసిరేశాడు. ఆ గద ఇంద్రుడు వేసిన వజ్రాయుధంలాగా ఆకాశం నుంచి మా మీదకు పడబోతోంది.
వెంటనే బలరాముడు దానిని నివారించాలని స్థూణాకరణం అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రంతో ఆ గద నివారించబడింది. అది పర్వతాలను కంపించి వేస్తూ భూమిని చీలుస్తూ కింద పడిపోయింది. అక్కడ జర అనే ఘోర రాక్షసి నివసిస్తూ ఉంది. జరాసంధుడు శిశువుగా ఉన్నప్పుడు ఆమె అతడి శరీరాలను కలిపి బ్రతికించింది. అతడు ఒక తల్లికి సగం దేహంతో, ఇంకొక తల్లికి ఇంకొక సగం దేహంతో పుట్టాడు. ఆ రెండు శరీరాలను జర అనే రాక్షసి కలపటం వల్ల అతడు జరాసంధుడయ్యాడు. అర్జున, ఆ గద ఆ స్థూణాకరణాస్త్రం ఆ రాక్షసికి తగిలి ఆమె కొడుకులు బంధువులతో సహా మరణించింది. ఆ గద లేకపోవటం వల్లనే ఆనాడు మహాయుద్ధంలో నువ్వు చూస్తూ ఉండగానే భీముడు జరాసంధుడిని చంపగలిగాడు. ఓ రాజా, జరాసంధుడి చేతిలో ఆ గద ఉంటే అతన్ని ఎవరూ జయించలేరు. నీ మేలు కోరి నువ్వు బాగుండాలనే ఉద్దేశంతో నీ గురువైన ద్రోణుడు ఆలోచించాడు. వంచనతో ఏకలవ్యుడి బొటన వ్రేలిని ఖండించాడు. అర్జున, అతడికి ఆ బొటన వ్రేలు కనుక ఉంటే ఏకలవ్యుడిని ఎవరూ జయించలేరు. తద్వితార్థం తు స మయా హతః సంగ్రామమూర్ధని. నీ మేలు కోరి నేనే యుద్ధంలో ఏకలవ్యుడిని వధించాను. అలాగే నీ కళ్ళ ముందే శిశుపాలుని సంహరించాను. అతన్ని కూడా దేవదానులు యుద్ధంలో జయించలేరు. ఓ నరోత్తమ, అసలు రహస్యాన్ని చెబుతున్నాను విను. లోకులకు మేలు కోరి నేను నీ సహాయంతో దేవద్వేషులను, శిశుపాలుణ్ణి సంహరించటానికై నేను అవతరించాను. హిడంబుడు, బకుడు, కిర్మీకుడు అనే రాక్షసులు రావణాసురుడితో సమానమైన బలం గలవారు. వారు విప్రులను, యజ్ఞాలను నాశనం చేస్తూ ఉంటారు. వారిని భీమసేనుడు వధించాడు. అలాగే ఘటోత్కచుడు మాయాబలంతో అలాయుధుణ్ణి వధించాడు. ఆ ఘటోత్కచుడిని కూడా ఉపాయంతో నేను కర్ణుడి శక్తి ఆయుధంతో చంపించాను. అలా గనుక చంపించకపోతే నేను మరొక విధంగా అతన్ని వధించవలసి ఉండేది. ఈ పనిని ఇంతకు ముందే చెయ్యాలి, కానీ చేయలేదు. ఎందుకంటే నీకు సంతోషం కలిగించాలని ఇంతకుముందే అతన్ని చంపలేదు. అతన్ని చంపటానికి ఒక కారణం ఉంది, విను. ఘటోత్కచుడు రాక్షసుడు. విప్రులను ద్వేషిస్తూ ఉంటాడు. యజ్ఞయాగాదులు చేసేవాళ్ళను ద్వేషిస్తూ ఉంటాడు. యజ్ఞాలను ద్వేషిస్తూ ఉంటాడు. ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. ధర్మం తట్టే ఉన్నట్టుండి ధర్మాన్ని నాశనం చేస్తాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.